హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి వంకాయ టొమాటో కర్రీ. దీన్ని ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవాలనుకునే వాళ్ళు ఈ మెథడ్లో ఫాలో అయితే చాలా తొందరగా అవుతుందండి. నేను చెప్పినట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే వంకాయలని ఇలా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకోండి. ఇలా చీలికల్లా ఇష్టపడిన వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. వంకాయలు ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ ఉల్లిపాయలు కూడా అదే విధంగా కట్ చేసుకోండి. వంకాయలు కట్ చేసుకున్న తర్వాత ఆ వాటర్లో కొద్దిగా పసుపు అలాగే రాళ్ళ ఉప్పును కూడా వేసుకోండి. దీనివల్ల వంకాయలు నల్లబడకుండా కండ్రెక్కకుండా ఉంటాయి. తర్వాత ఒక పాన్లో కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోండి. వంకాయ కూర అంటే కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్లో పోపు వేసుకున్న తర్వాత 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. ఇవి వేగిన తర్వాత అందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత వంకాయలు ఎలా అయితే కట్ చేసుకున్నామో ఉల్లిపాయలు కూడా అలాగే కట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇలా చీలికలుగా కట్ చేసుకొని వంకాయలు అర కేజీ వంకాయలకి 4 ఉల్లిపాయలు కట్ చేసుకోండి. 4 ఉల్లిపాయలు చీలికల్లా కట్ చేసేసుకొని ఇవి కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ కలర్ అంటే ఒక 50% వేగితే సరిపోతుంది. 50% వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నట్టు వంకాయ ముక్కలను కూడా వేసుకోండి. వంకాయలు అనేది తొందరగా మగ్గుతాయి కాబట్టి 50% అనేది వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి పచ్చి బఠానీ వేసుకోండి. పచ్చి బఠానీ ఇష్టపడిన వాళ్ళు ఒకవేళ దొరకకపోతే వేసుకోనక్కర్లేదు, స్కిప్ చేయొచ్చు. ఇవి వేగిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. కొంచెం 5 నిమిషాలు ఉడికి వంకాయ కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి 4 టొమాటోల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. టొమాటోల్ని పులుపు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ కట్ చేసి వేసుకోండి. కరెక్ట్గా కావాలనుకుంటే కనుక అర కేజీ వంకాయలు ఖచ్చితంగా 4 టొమాటోల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కూర మొత్తాన్ని కలిపి మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటేస్తుంది, ముక్క కూడా పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా కారం, ఇది దొరకని వాళ్ళు మార్కెట్లో దొరుకుతుంది. అది కూడా దొరకకపోతే కనుక మామూలు కారం వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి.